ఈ వీడియోలో కనబడుతున్న కోళ్ళకి ఏ విధమైన హాని జరగటం లేదు. మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకుంటే మన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. చాలామంది నా నెంబర్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో పెట్టాను, పాత వీడియోలో కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్. మీరు చూడటం లేదు. మీరు దాని నుంచి వాట్సాప్లో అనేది మెసేజ్ పెడితే నేను రిప్లై అనేది ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే, చాలామంది సంతల్లోకి వెళ్ళి కోళ్ళు తీసుకురావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సంక్రాంతి దగ్గర వస్తుంది కాబట్టి కోడి కొనాలని ఆతృతలో కొంటాం ఫ్రెండ్స్. కానీ సంతలో తీసుకొచ్చిన కోడిని డైరెక్ట్గా తీసుకొచ్చి మన ఇళ్ళ దగ్గర కోళ్ళలో కలుపుతాం ఫ్రెండ్స్. కొంతమంది మన కోళ్ళు తీసుకొచ్చిన దాంట్లో ఫైటింగ్ అది చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే, బయట నుంచి వచ్చిన కోడి పరిస్థితి ఏంటో మనకు తెలియదు, దాని ఆరోగ్యం మనకు తెలియదు. కొన్ని వాటికి వైరస్ ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. బయట అనేది వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఇప్పుడు దానికోసం ప్రతి కోడిని కూడా కంపల్సరీగా అది ఎంత హెల్తీగా ఉన్నా సరే ఒక 4-5 రోజులు అనేది ఐసోలేషన్లో ఉంచాలి ఫ్రెండ్స్. మన కోళ్ళతో కలపకూడదు, ఫైటింగ్ చేయించకూడదు. అది 4-5 రోజులు అది ఆరోగ్యం బాగుంది అనుకుంటేనే మన కోళ్ళతో కలపాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎంత డబ్బులు ఎట్టుకున్నా సరే దాని మీద మనం ప్రేమ అనేది చూపించినా సరే దాన్ని దూరంగానే పెట్టాలి ఫ్రెండ్స్. బయట ఎక్కడైనా పెట్టండి, దాన్ని మన కోళ్ళకి దగ్గరలో మాత్రం కప్పెట్టకండి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మన కోళ్ళు కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకి సేల్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ట్రాన్స్పోర్ట్ అనేది చేయటం కుదరదు, ఎందుకంటే నా వర్క్ బిజీలో ఉంటాను.